ఒక ప్రశాంతమైన చెరువులో తిమ్మ అనే తాబేలు ఆనందంగా జీవించేది. వేసవికాలం వచ్చింది. ఎండలు బాగా ఎక్కువగా ఉండడంతో తిమ్మ ఉండే చెరువులోని నీరంతా రోజురోజుకి బాగా ఇంకిపోయి చివరికి చాలా తక్కువ నీరు మిగిలింది. దాంతో ఆ చెరువులో ఉన్న ప్రాణులన్నీ చాలా ఆందోళన చెందాయి. తిమ్మాతో 2 కొంగలు చాలా స్నేహంగా ఉండేవి. ఒకరోజు ఆ కొంగలు తిమ్మ దగ్గరికి వచ్చి, తిమ్మా, ఇక్కడ దగ్గరలోనే ఒక పెద్ద చెరువు ఉంది. ఆ చెరువులో నీరు ఎండలు ఎంత ఎక్కువగా ఉన్నా ఎండిపోవు. నిన్ను అక్కడికి తీసుకువెళ్తాము అని చెప్పాయి. కానీ తిమ్మ కొంగల్లాగా ఎగరలేదు కదా. బాగా ఆలోచిస్తే తిమ్మాకి ఒక ఆలోచన వచ్చింది. కొంగలతో తిమ్మ ఇలా చెప్పింది, మిత్రులారా, మీరిద్దరూ ఒక కర్రని చెరుకొక వైపు పట్టుకోండి. మధ్యలో నేను ఆ కర్రని పట్టుకుంటాను. అప్పుడు మీరు ఎగిరితే మీతో పాటు నేను కూడా ఆకాశంలో ఎగరగలుగుతాను అని చెప్పింది. తిమ్మ ఆలోచన కొంగలికి కూడా నచ్చి సరే అని చెప్పి చెరుకొక వైపు ఒక కర్రని పట్టుకున్నాయి. తిమ్మ మధ్యలో కర్రని పట్టుకుని కొంగలతో పాటు ఆకాశంలోకి ఎగిరాడు. తిమ్మ ఒక్క క్షణం తాను కూడా ఆకాశంలో ఎవరి సహాయం లేకుండా ఎగరగలను అనుకున్నాడు. కానీ అంతలోనే తనకు రెక్కలు లేవన్న సంగతి గుర్తు తెచ్చుకున్నాడు. దాంతో తాను సహనం వహించి కర్రను గట్టిగా పట్టుకుని ఉన్నాడు. చివరికి తిమ్మ కొంగల సహాయంతో సురక్షితంగా కొత్త చెరువులోకి చేరుకున్నాడు. తిమ్మ ఆనందంగా తన స్నేహితులకు కృతజ్ఞతలు చెప్పాడు. ఈ కథ మనకి ఏం చెబుతుందంటే, మనం ఏ పని చేసినా కూడా కంగారు పడకూడదు. ఓర్పుతో మనం చేసే పని మీద దృష్టి పెడితే మనం అనుకున్నవన్నీ సాధించగలుగుతాం. మన సహనం మనల్ని ఎప్పుడూ కాపాడుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.